Sorry ass DJ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి ఓల్డ్ పిక్ నుంచి కలర్ ఫోటో ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. అంటే మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోటో మనకి కలర్ ఫోటో ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో, ఇది మనకి కలర్ ఫోటో అనమాట. సో ఇది బ్లాక్ అండ్ వైట్ని మనం ఇలా కలర్ ఫోటో లాగా చేంజ్ చేసాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోటో. సో ఇది మన కలర్ ఫోటో లాగా చేంజ్ చేశాను. గైస్, ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు ఎంతవరకు మీ వల్ల అయితే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే మీకు మీ దగ్గర కొన్ని ఓల్డ్ పిక్స్ ఉంటాయి కదా, సో అవి మనకి కలర్ ఫోటో ఎలా చేంజ్ చేసుకోవాలి, ఈ వీడియో అయితే చాలా మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. గైస్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. సో మీకు ఎంతమందికి సాధ్యమైతే అంతమందికి అయితే ఈ వీడియోని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. గైస్, ఏం లేదు, చాలా సింపుల్. ఇది ఒకటే జస్ట్ ఒక వన్ ట్రిక్ ఉంటుంది అంతే. జస్ట్ మీ మొబైల్లో క్రోమ్ ఉండాలి. సో క్రోమ్ ఓపెన్ చేసుకోండి, లేదా గూగుల్ ఉంటే గూగుల్ కూడా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్స్లో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే కలరైజ్ అని టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకొని మీకు స్పెల్లింగ్ అయితే ఉంది కదా, సో ఇట్లా టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా అప్లికేషన్స్ అండ్ వెబ్సైట్స్ వస్తాయి. అవన్నీ ఏవి మీరు క్లిక్ చేయకండి, మొత్తం కిందికి రండి. కిందికి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది అనమాట ఈ వెబ్సైట్ మనకి. ఎందుకంటే ఇది అయితే మనకి చాలా సింపుల్గా ఉంటుంది. కలరైజ్ పిక్చర్స్ ట్రూ బ్లాక్ అండ్ వైట్ ఫోటో కలర్ విత్ అని ఉంది కదా, సో ఈ వెబ్సైట్ని అయితే మీరు ఓపెన్ చేసుకోండి. సో ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు దాని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీరు ఇలా ఏం లేదు, జస్ట్ సింపుల్ మనకి జస్ట్ ఇలా ఒక అప్లోడ్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీ గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీ గ్యాలరీ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ గ్యాలరీ ఉన్న ఏదైనా ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు ఈ యొక్క బ్లాక్ కలర్ ఫోటోని అయితే అప్లోడ్ చేస్తున్నా చూడండి. ఇది బ్లాక్ కలర్ ఫోటో అనమాట. దీన్ని ఇక్కడ అప్లోడ్ చేసేసాం కదా, అప్లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ కలరైజ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఒక 16 సెకండ్స్ 13 సెకండ్స్లో మనకి ఆ ఫోటో అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. కంప్లీట్ అయిపోయింది చూసుకోండి. ఇది మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోటో చూసుకోండి. ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో. ఇక్కడ కింద వచ్చేసింది చూసుకోండి, మనకి కలర్ ఫోటో అయితే వచ్చేసింది, చేంజ్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఇలా మనకి చేంజ్ అయితే అయిపోయింది కదా. ఒకసారి ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దాని మీద క్లిక్ ఇచ్చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి ఆ ఫోటో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకొని చూసుకోండి. సో చూసుకోండి, ఇంతకుముందు మనం బ్లాక్ అండ్ వైట్ ఫోటో అప్లోడ్ చేసాం, మనకి కలర్ ఫోటో ఎలా వచ్చేసిందో చాలా సింపుల్ అనమాట. సో మీకు ఇంకా వేరే పిక్ కూడా అప్లోడ్ చేసి చూపెట్టాలంటే నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో వేరే ఫోటో అప్లోడ్ చేసి చూద్దాం. సో అది కాకుండా సో నేనైతే ఇప్పుడు ఈ పిక్ అయితే అప్లోడ్ చేశాను చూడండి. సో ఈ పిక్ అప్లోడ్ చేసేసిన తర్వాత సేమ్ మళ్ళీ అదే క్లిక్ ఇచ్చేసాను, కలరైజ్ ఫోటో అని చేసేసిన తర్వాత కింద చూసుకోండి మళ్ళీ ఇంకో ఫోటో కూడా చేంజ్ అయిపోయింది మనకి. ఇలా మనకి డిఫరెంట్గా జస్ట్ వన్ క్లిక్తోనే మనకి ఫోటో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది మనకి దగ్గర ఓల్డ్ పిక్స్ ఉంటే. సో గైస్, చూసాక చాలా సింపుల్. ఈ వీడియో ఎడిటింగ్ అంటే మీకు ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్టయితే వీడియో ఒక లైక్ చేయండి. స్మాల్ రిక్వెస్ట్, మీకు ఎవరికైనా నచ్చితే ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.